దంచి కొట్టిన వాన నిజామాబాద్ జిల్లా జానకంపేటలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్లు. జనగాం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం, పిడుగుపాటుకు 2 బలి. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. మరి ఎక్కడ పడుతుందో ఏమో కానీ పడ్డ చోట పడుతున్నది, పడని చోట అసలు వానే లేదు. నిన్న ఖమ్మం జిల్లా కల్లూరులో ఇంటి చుట్టూ చేరిన వర్షపు నీరు అట. సో ఏ ప్రాంతంలో వాన పడ్డది? సో మన దగ్గర అయితే చాలా ప్రాంతాల్లో అయితే వానలు లేవు. దాదాపు ఇంకా 300కు పైన మండలాల్లో కనీసం ఇంతవరకు చుక్క నీరు లేదు. ఇగో నిన్న జనగాం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో భారీగా పడ్డదట. పిడుగుబడి 2 చచ్చిపోయారు పాపం. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసినాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. ముఖ్యంగా నిజామాబాద్, జనగాం, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం నమోదైంది. భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వాన పడ్డదట. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో 7.4 సెంటీమీటర్లు. జూన్ నెలలో సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. మరోవైపు సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా ఆదివారం రాత్రి విస్తారంగా వర్షాలు పడ్డాయట. సిరికొండ, మోస్రాలో 7.7 సెంటీమీటర్లు, తూంపల్లిలో 7.5, ధర్పల్లిలో 7.4, ఎడపల్లెలో 7.2, మోస్రా, సిరికొండ అండ్ జనగాం జిల్లా జాఫర్గఢ్లో 7 సెంటీమీటర్ల వాన పడ్డది. చీమన్పల్లిలో 6.7 సెంటీమీటర్ల వాన. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో 6.4, ఎడపల్లిలో 6.2, నవీపేటలో 6.2 సెంటీమీటర్ల వాన పడ్డది. ఈ సీజన్లో ఈ జిల్లాలో అంటే నిజామాబాద్ జిల్లాలో ఇదే తొలి భారీ వర్షం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల కూడా భారీ వాన పడ్డది. సో ఈ వర్షం అంతా కూడా నిన్న ఈ నార్త్ తెలంగాణ వైపు ఎక్కువగా పడ్డట్టున్నది. ఇంకా ఇటు సౌత్లో అయితే పెద్దగా వానేం లేదు. జగిత్యాల జిల్లా మల్యాల్లో 6.9 సెంటీమీటర్లు, మల్లాపూర్లో 37.3 మిల్లీమీటర్లు, బుద్దేశ్పల్లిలో 22 మిల్లీమీటర్లు, ఐలాపూర్లో 19.8 మిల్లీమీటర్లు. సో ఇట్లా వానబడ్డది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షం ఎండిన నేలకు కాస్త ఊపిరిపోసిందట. దామరచర్ల మండలం తిమ్మాపురంలో అత్యధికంగా 4.6 సెంటీమీటర్లట. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.3, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 3.9 సెంటీమీటర్ల వాన పడ్డదట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడ్డది. బోనకల్లో 79.5 మిల్లీమీటర్లు, వైరాలో 41.5, కల్లూరులో 35.8 మిల్లీమీటర్లు. ఇట్లా రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్, ములకలపల్లి, సుజాతానగర్, ఆళ్లపల్లి, దమ్మపేట, భద్రాచలం, చండ్రుగొండ, బూర్గంపాడు, జూలూరుపాడు, పాల్వంచ. సో ఒక మోస్తరు వాన పడ్డది. భారీ వర్షాల వేళ సంభవించిన పిడుగుపాట్లు కూడా 2 ప్రాణాలు తీసుకునేయట. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన జడ్డి దావీదు పాపం 22 ఏళ్ల యువకుడట. పొలంలో పత్తి గింజలు నాటుతున్న సమయంలో పిడుగుబడి చనిపోయింది. కరీంనగర్లోని గోదాంగడ్డ ప్రాంతానికి చెందిన పోతు ప్రణీత్ అట. చిన్న అబ్బాయి, బాలుడు, 11 ఏళ్ల బాలుడు. పిడుగుపాటుతో శనివారం సాయంత్రం చచ్చిపోయింది. తండ్రితో కలిసి మానేరు జలాశయం పరిసరాల్లో మేకల మేతకు పోయిండట. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో తీవ్ర అస్వస్థత గురై మరణించాడు. నిజామాబాద్ జిల్లా టాక్లీ గ్రామంలో పిడుగుపాటుకు 2 గేదెలు చచ్చిపోయినాయట. సో ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ పిల్లల్ని బయటికి తీసుకుపోవడము, ఈ ఓపెన్ స్పేస్లో ఈ గొర్రెలు కాసే ప్రాంతాలకి చెట్ల కింద నిలబడడం, ఇవంతా కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చనిపోయేదంతా పాపం రైతులే. ఆ పొలాల్లోకి పోయిన వాళ్ళు, నాట్లు వేస్తున్న వాళ్ళు, వీళ్ళే ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. ప్రతిసారి పిడుగుపాటికి లెక్కలు తీస్తే, స్టాటిస్టిక్స్ తీస్తే పదుల సంఖ్యలో మరణాలు ఉంటాయి. ప్రభుత్వాలు వీటి గురించి ఎక్కడైనా అవగాహన ఉంటుందా? ఇప్పుడు వర్షాలు పడబోతున్నాయని చెప్తారు, కానీ మరి పిడుగు పడే అవకాశం ఉంది ఆయా పరిసర ప్రాంతాల్లోని ఒక అలర్ట్ జారీ చేయొచ్చు కదా, చెయ్యరు.